ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ తో శాంతి చర్చల నిమిత్తం ఇస్లామాబాద్ కు చేరుకుంది అమెరికా బృందం. ఈ చర్చలకు ముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో సమావేశమైన జేడీ వాన్స్ బృందం మరి కాసేపట్లో ఇరాన్ ప్రతినిధులతో భేటీ కానుంది. అంతకు ముందు పాకిస్తాన్ లో అమెరికా ఇరాన్ చర్చలు జరిగాయి. ఇరాన్ షరతులను తిరస్కరించింది అమెరికా. తొలుత ఇరాన్ ప్రతినిధులతో పాక్ ప్రధాని భేటీ అయ్యారు. తర్వాత అమెరికా బృందంతో పాక్ ప్రధాని సమావేశమయ్యారు. మరోవైపు పలు దేశాల్లో ఇరాన్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సునీత. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి చర్చలకు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందంపై సంబంధించి ఇస్లామాబాద్ వేదికగా చర్చలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికాకు సంబంధించి ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి జేడీ వాన్స్ పాకిస్తాన్ చేరుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో జేడీ వాన్స్ మొత్తం బృందం భేటీ అయింది. సో మొత్తంగా ఈ రోజు చాలా అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించాల్సి వస్తుంది. గత 6 వారాలుగా కొంత అంటే 1.5 రోజులుగా కూడా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పై దాడులు, ఇట్లా మొత్తంగా కూడా పశ్చిమాసియా మొత్తం అల్లకల్లోలంగా మారింది. యుద్ధ నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడింది. సో గత 3-4 రోజులుగా యుద్ధానికి అల్టిమేట్ గా ఫుల్ స్టాప్ పడింది. తాత్కాలికంగా చర్చల ప్రతిపాదన ముందుకొచ్చింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడానికి ఒప్పుకుంది. సో పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి ఇటు ఇరాన్, అదేవిధంగా అమెరికా కూడా ఒప్పుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ వేదికగా ఈ యొక్క చర్చలు కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ చర్చలు ప్రారంభంగా పోతున్నాయి. ఇప్పటికే అక్కడ ఇరాన్ ప్రతినిధులు, అమెరికా ప్రతినిధులు చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో చర్చలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే సుదీర్ఘంగా ఒక దాదాపు 1.5 రోజుల యుద్ధం తర్వాత ఈ చర్చలు కొనసాగుతున్న తరుణంలో చర్చలు ఎలా ఉండబోతున్నాయి, చర్చల్లో ఏ అంశాలు తెరపైకి రాబోయే అవకాశాలు ఉన్నాయి దానిపైన పొద్దు నుంచి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో అత్యంత కీలకమైనది ఇరాన్ సంబంధించి అత్యంత కీలకమైన 3 డిమాండ్లు పెడతా ఉంది. అందులో ఒకటి ఈ లెబనాన్ పైన ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని చెప్పేసి ఒక డిమాండ్ తెరపైకి తీసుకొస్తుంది. ఇంకో సెకండ్ వన్ వచ్చేసి అత్యంత కీలకమైనది, ఇప్పటి వరకు ఇరాన్ సంబంధించి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే అకౌంట్లు ఉన్నాయో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. వాటిని మొత్తం మళ్ళీ స్టెబిలైజ్ చేయాలి, సాధారణ తీసుకురావాలి, నార్మలైజ్ చేయాలని చెప్పేసి ఏదైతే ఉన్నాయో ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. ఇక అన్నిటికీ మించి మూడోది చాలా అత్యంత కీలకమైనది, అసలు యుద్ధం మొదలైంది దానికి సంబంధించి ఏదైతే ఇరాన్ ఇప్పటి వరకు అణుశుద్ధి చేస్తుందో దాంతో అణ్వాయుధాలు తయారు చేస్తుంది అనేది అటు అమెరికా, ఇజ్రాయెల్ యొక్క ఒక ఆరోపణ. సో ఆ నేపథ్యంలోనే ఇరాన్ పై యుద్ధానికి దిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ చేస్తా ఉంది, మేము అణుశుద్ధిని కంటిన్యూ చేస్తాము, దానివల్ల మేము మా దేశంలో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్లకు వాటిని వాడుకుంటాము. సో మా పైన ఈ యొక్క అణుశుద్ధి విషయంలో ఎట్లయితే ఏ విధమైనటువంటి ఒత్తిడి ఉండకూడదు, ఆంక్షలు ఉండకూడదు అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ ఇప్పుడు అమెరికా ముందు ఉంచబోతోంది. సో అమెరికాకు సంబంధించి కూడా కొంత అమెరికా సైడ్ నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, వెంటనే తక్షణమే హర్మజ్ జలసంధిని తెరవాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. అదే సందర్భంలో ఈ యొక్క అణుశుద్ధికి సంబంధించి ఒకవేళ మీరు మీ దేశీయ అవసరాల కోసం మాత్రం చేసుకుంటే పర్వాలేదు, కానీ అంతకు మించి మీరు ఈ యొక్క అణ్వాయుధాల తయారీకి మాత్రం ఏమాత్రం చేస్తే దాన్ని ఖచ్చితంగా మేము మరోసారి తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. సో వారి విషయంలో ఆంక్షలు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉండి తీరుతాయని చెప్పేసి కూడా ఇటు అమెరికా చెప్తోంది. అదే సందర్భంలో మీరు కనుక ఇప్పుడు దీంతో పాటుగా లెబనాన్ తో కలిసి ఇజ్రాయెల్ పై దాడులు చేయాలని భావిస్తే మాత్రం ఖచ్చితంగా మేము రంగంలోకి దిగుతామని చెప్పేసి కూడా ఇటు అమెరికా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరు పక్షాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. ఇస్లామాబాద్ లో చర్చలు జరగబోతున్నాయి. ఇస్లామాబాద్ మొత్తం ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నాయి. దాదాపుగా 10,000 మందిగా పోలీసులు పారామిలిటరీగా భావించి ఈ చర్చలు జరిగే ప్రాంగణం హోటల్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున అక్కడ భారీ పోలీస్ బలగాలు మోహరించారు, పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. సో అక్కడ మొత్తం ఆ రోడ్లలో ఆ చుట్టుపక్కల ఏరియాలు అంతా కూడా కొంత ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ డ్రోన్లతో అనుక్షణం హోటల్ చుట్టూ కూడా పహారా కాస్తా ఉంది. ఎందుకంటే ఏ మాత్రం తేడా జరిగినా అది పాకిస్తాన్ కు ఒక రకంగా
భవిష్యత్తులో దౌత్యపరంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మాయని మచ్చగా మూడుతుంది కాబట్టి ఒక అత్యంత కీలకమైన చర్చల దశలో ఇలాంటి తరుణంలో అక్కడ పాకిస్తాన్ వేదికగా ఇస్లామాబాద్ చర్చ జరుగుతున్నాయి. అయితే ఇస్లామాబాద్ పాకిస్తాన్ సంబంధించి ఇస్లామాబాద్ చర్చ జరుగుతున్నాయి. ఎందుకు ఇంత సెక్యూరిటీ పెట్టడానికి కారణం ఏంది అనే కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు సంబంధించి ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులు ఉండడమే కాకుండా ఇటీవల కాలంలో పాకిస్తాన్ కు 2 రకాలుగా అంతర్యుద్ధం, పాకిస్తాన్ తో ఒక యుద్ధం జరుగుతోంది. ఒకటి బలూచిస్తాన్ రూపంలో పాకిస్తాన్ లో విత్ ఇన్ ద పాకిస్తాన్ లోనే ప్రత్యేక దేశం కోసం బలూచిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళు బిఎల్ఏ ఫోర్స్ ఒకటి నిత్యం కూడా పాకిస్తాన్ సంబంధించిన ఏదైతే బలగాలు ఉన్నాయో భద్రతా బలం టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ పోలీసు టార్గెట్ చేసుకుని దాడులు చేసుకోండి. ఇంకోటి ఇక నెక్స్ట్ పక్కన వస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో వీరు దీన్ని అవకాశంగా చేసుకొని దాడులకు పాల్పడే అవకాశం ఉండొచ్చు అనే ఒక ముందస్తు చర్యలో భాగంగానే పెద్ద ఎత్తున ఈ యొక్క సెక్యూరిటీని డిప్లాయ్ చేశారు. సో ఇదొక అంశం అయితే మొత్తం ఈ చర్చలు కొనసాగే క్రమంలో మొత్తం ప్రపంచ దేశాలంతా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం గత 1.5 రోజులు జరిగిన యుద్ధం వల్ల అనేక దేశాలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు గురయ్యి, ముఖ్యంగా చమురుకు సంబంధించి, గ్యాస్ కు సంబంధించి కావచ్చు, చమురుకు సంబంధించినటువంటి నిల్వల పైన, ఆ రవాణా పైన, ఆ దేశాలకు సంబంధించి అవసరమైనటువంటి చమురు, అదేవిధంగా పెట్రోల్, చమురుకు సంబంధించి కావచ్చు, గ్యాస్ సంబంధించినటువంటి మొత్తం కూడా అవి నిలిచిపోయాయి. దీంతో అక్కడ ఆ దేశాల కొరత ఏర్పడింది. దాని ఇంపాక్ట్ ఇతర రంగాల పైన పడింది. సో రకంగా చెప్పాలంటే ఆ దేశాల ఆర్థికంగానికే కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇరాన్ కు సంబంధించి ఇజ్రాయెల్ యుద్ధం ముగిస్తే ఖచ్చితంగా మళ్ళీ పశ్చిమాసియాలో శాంతి పరిస్థితులు నెలకొంటేనే ప్రపంచ దేశాలకు సంబంధించిన మొత్తం కూడా సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని దేశాలు కూడా సాధారణంగా మళ్ళీ యథావిధ కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంది. లేని పక్షంలో చర్చలు కనుక ఏమాత్రం తేడా గురించి మళ్ళీ మొదటికే వస్తే, యుద్ధం కనుక మళ్ళీ మొదటికే వస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఉన్నదానికన్నా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ చర్చలు కనుక విఫలమైతే హర్మజ్ జలసంధి పైన ఇరాన్ మరింత పట్టు బిగించడానికి ప్రయత్నిస్తుంది. అదే సందర్భంలో ఇరాన్ పైన మరొకసారి ఇజ్రాయెల్, ఇటు అమెరికా దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇటు మరోవైపు ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పైన కూడా దాడి చేసే అవకాశం ఉంది. సో మరొకసారి పశ్చిమాసియాలో అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంటుంది. దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలన్నిటి పైన పడుతుంది. అందులో తెలిసిందే ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా చమురుకు సంబంధించి, గ్యాస్ సంబంధించి కొరత ఎలా ఉంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉండదనేది ప్రత్యక్షంగా మన భారతదేశంలో మనం చూసాము. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో గ్యాస్ సంబంధించి ఇప్పటికీ స్టిల్ రైట్ లో ఇప్పటికి కూడా చాలా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా హోటళ్లు, ప్రధాన పట్టణాల్లో కూడా దేశవ్యాప్తంగా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రధాన నగరాల్లోని హోటల్లో ఇప్పటికీ కానీ పూర్తి స్థాయిలో మొత్తం కూడా వాటివి నిర్వహించలేని పరిస్థితి కనపడుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సంబంధించి కొరత ఏర్పడుతుంది. అదే విధంగా డొమెస్టిక్ సంబంధించిన సిలిండర్ కూడా ఇప్పటికే ఫుల్ ఫ్లెజ్ స్ట్రీమ్ లైన్ కాలేదు. ఎందుకంటే దాదాపుగా బుకింగ్ చేసుకుంటే మనం గతంలో బుకింగ్ చేసుకుంటే 1 డేలో సిలిండర్ వచ్చేది. ఇప్పుడు గడువు దాటి 1 మంత్ టైం పెట్టారు. ఆ 1 మంత్ తర్వాత బుక్ చేసుకున్నా 10 రోజులు అవుతున్నా, ఒకవైపు బుకింగ్ అయినప్పటికీ 10 రోజులు ఇస్తున్నప్పటికీ సిలిండర్ అందలేని పరిస్థితి, కొందరు సిలిండర్ కోసం ఇంకా పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడే ఇలా ఉందంటే యుద్ధం కనుక మరింత కంటిన్యూ అయితే అప్పుడు పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. సో ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా వీరంత వరకు చర్చల్లో మొత్తంగా ప్రతిష్టంభన వీడి చర్చలు ఫలవంతమై మొత్తంగా కూడా యుద్ధం ముగిస్తేనే బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇటు పశ్చిమాసియాలో ఏర్పడే శాంతియుత వాతావరణంతో ప్రపంచ దేశాలకు కూడా ఓ రకంగా మేలు చేకూరే అవకాశం ఉంటుంది అనే ఒక భావనలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా ఒకవైపు అమెరికాపై కూడా ఒత్తిడి ఉంది. ఎందుకంటే అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా పైన ఇతర దేశాలు ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్ తో, నాటో దేశాలతో పాటుగా ఇతర దేశాలు, ఏషియన్ కంట్రీస్ అన్ని దేశాలు కూడా అమెరికాపై ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతుంది. యుద్ధాన్ని మీరు ఆపలేకపోతే ఇక మీరు ఇప్పటికీ అవకాశం ఉంది. ఏ మాత్రం ఇక ఇదే కంటిన్యూ అయితే అది మీ దారి తప్పుతుంది, మీ చేతిలో నుండి బయటకు వెళ్తుంది. అప్పుడు యుద్ధాన్ని ఆపడం ఎవరి తరం కాదు, అది అల్టిమేట్ గా ప్రపంచ వినాశనానికి దారి తీయొచ్చు. కాబట్టి సో అట్లాంటి పరిస్థితులు కల్పించకండి అని చెప్పేసి చాలా దేశాలు అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్, అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నాయి. సో దాంట్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ కూడా కాస్త వెనక్కి తగ్గి యుద్ధానికి బ్రేక్ ఇచ్చేలాగా ఈ చర్చల ప్రతిపాదన తీసుకొచ్చినారు. సో అల్టిమేట్ గా దాదాపుగా చర్చల్లో కొంత సానుకూలంగా ఇరుపక్షాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అల్టిమేట్ గా దాని రిజల్ట్ రాబోయే 2 రోజులు, ఈ రోజు రేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనబడతా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.